హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పటి వరకు 3 క్లాసెస్ మనం చెప్పుకున్నాము. ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆల్రెడీ మనకి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ మే నెల నుంచి సెప్టెంబర్ వరకు మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మనము ప్రస్తుతం మే నెలలో ఉన్నటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఈ మ్యాగజైన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెలలో జరిగినటువంటి తాజా సమాచారాన్ని ప్రతి చాప్టర్కి అనుసంధానించి పిఐబి నుంచి మరియు డీటెయిల్గా మనకు అఫీషియల్గా ఏవైతే నివేదికలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క మ్యాగజైన్ అనేది రూపొందించడం జరిగింది. ఈ మ్యాగజైన్స్ ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి కనుక పంపిస్తే మీకు ఈ మ్యాగజైన్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. వీటితో పాటు ఆల్రెడీ మన మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. ఈ మోడల్ పేపర్స్ అనేవి టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్, పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ 2 బుక్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మనము 5 మోడల్ పేపర్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకున్నాము. రాబోయే రోజుల్లో మిగిలిన వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయబోతున్నాము. వీటితో పాటు మనకు చిరంజీవి సార్ అకాడమీ పుస్తకం ఉందండి. చిరంజీవి సార్ అకాడమీ బుక్ లేటెస్ట్ ఎడిషన్ రావడం జరిగింది. ఈ పుస్తకాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులకి పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ బుక్స్ కానివ్వండి, మోడల్ పేపర్స్, మ్యాగజైన్స్ మీకు ఏవి కావాలన్నా 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకి పంపించడం జరుగుతుంది. ఓకే, మనము ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మనము ప్రీవియస్ క్లాసెస్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 3 వీడియోస్ మనం చెప్పుకున్నాం. ఈ 3 వీడియోస్లో ఉన్న అంశాలను మరొకసారి ర్యాపిడ్ రివిజన్ చేసుకొని నెక్స్ట్ ఏ అంశాలు అయితే ఉన్నాయో మే నెల మ్యాగజైన్లో ఆ అంశాల గురించి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, మనం ఫస్ట్ క్లాస్ వచ్చేసి కులశేఖరపట్నంలో 2వ రాకెట్ లాంచ్ పోర్ట్ అనే దానిని నరేంద్ర మోడీ గారు 2024 ఫిబ్రవరి 28వ తేదీన శంకుస్థాపన చేశారు. ఇది 2 ఇయర్స్ అందుబాటులోకి వస్తుంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV ప్రయోగాల కోసము ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం శ్రీహరికోట నుంచే ఉపగ్రహాలను పంపిస్తున్నారు. దాని గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, కొడైకెనాల్ 1899 ఏప్రిల్ 1వ తేదీన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని స్థాపించారు. 125 వసంతాలు పూర్తి చేసుకున్నాయి అని మనం చెప్పుకున్నాం. సూర్యునికి సంబంధించిన అనేక చిత్రాలను ఇది అందుబాటులో తీసుకొచ్చింది అని కూడా మనం చెప్పుకున్నాం. ఏప్రిల్ 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డే, అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ గారు. ఆ తర్వాత నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023. మనకి చూడండి, క్వాంటమ్ టెక్నాలజీ అనేది మనకు ఈ రోజుల్లో ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్వాంటమ్ మిషన్ 2023లో 8 సంవత్సరాల కాలానికి సంబంధించి 6003 కోట్ల రూపాయలతో రావడం జరిగింది. ఏప్రిల్ 14 క్వాంటమ్ టెక్నాలజీ డే. నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్యతిలక్. ప్రాజెక్ట్ సూర్యతిలక్ అయోధ్యలో రామ్లల్లా విగ్రహం మీదికి శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు పడే విధంగా ప్రాజెక్ట్ సూర్యతిలక్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీని గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ ఈ పరీక్ష విజయవంతంగా చేశారు అని మనం ఫస్ట్ క్లాస్లో దాదాపు 54 నిమిషాలు ఈ టాపిక్ సంబంధించి వీటి బ్యాక్గ్రౌండ్ విత్ పీపీటీలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ వచ్చేసి మనం చూసుకుంటే సెకండ్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాము, ఇండియన్ నేవీ స్పేస్ ప్రాధాన్యత, స్పేస్ అనే దాన్ని కేరళలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం, కేరళలో ఏర్పాటు చేశారు. స్పేస్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ ఎక్సోస్కెలిటన్, ఫస్ట్ చాప్టర్లో మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే సిలబస్లో ఉంది. ఈ ఎక్సోస్కెలిటన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చెప్పుకుని ఎక్సోస్కెలిటన్ మీద అంతర్జాతీయ స్థాయిలో తొలి సదస్సు మన బెంగళూరులో జరిగిందని చెప్పుకున్నాం. ఎక్కడ జరిగిందండి, బెంగళూరు. ఓకే, నెక్స్ట్ డస్ట్ లిక్ ఏ దేశాల మధ్య జరిగిన సైనిక విన్యాసం,
భారత్కి మరియు ఉజ్బెకిస్తాన్, భారత్ ఉజ్బెకిస్తాన్కి మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం డస్లిక్. ఆ తర్వాత టిడిబి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్, ధృవ స్పేస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అంతరిక్ష స్టార్టప్. మనకి సోలార్ అర్రే ప్రాజెక్టు విషయంలో టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆర్థిక సహాయం కూడా అందిస్తాము అని ధృవ స్పేస్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిడాట్ మరియు ఐఐటి జోధ్పూర్ కలిసి 5G టెక్నాలజీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయము, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే అంశంలో కృషి చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి అని మనం చెప్పుకున్నాం. ఇది మనకు సెకండ్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు. అదేవిధంగా మనము 3వ క్లాస్లో ఏం చెప్పుకున్నాము అంటే శాటిలైట్ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? శాటిలైట్ టెక్నాలజీ డే మనకు ఏప్రిల్ 19, 1975 ఏప్రిల్ 19న మనకు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించాము. దానికి సంబంధించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత డ్రాగన్ ఫ్లై మిషన్ దేనికి సంబంధించింది? చూడండి, డ్రాగన్ ఫ్లై మిషన్ అనేది శాటర్న్, శని యొక్క అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ మీదికి, టైటాన్ ఒక రోబోటిక్ రోటర్ క్రాఫ్ట్ను పంపించే ఉద్దేశంతో నాసా తీసుకొచ్చిందే డ్రాగన్ ఫ్లై మిషన్. ఆ తర్వాత ఆర్టెమిస్ ఒప్పందాల్లో 38వ సభ్యదేశంగా స్వీడన్ దేశం జాయిన్ అయిందని చెప్పుకున్నాము. ఆర్టెమిస్ ఒప్పందాలు అంతరిక్ష అన్వేషణ లోతైనగా చేయడం కోసం, చంద్రుని ఉపరితలం మీదకి వ్యోమగాములు పంపించడం కోసము ఆర్టెమిస్ 13 సూత్రాలతో కూడుకుని ఉన్నటువంటి ఒప్పందం ఇది. భారతదేశం కూడా ఇందులో భాగమని చెప్పుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ షిప్ అని మనకు ఫిలిప్పైన్స్కి మనము డెలివరీ కూడా చేయడం జరిగింది అని. సూపర్ సోనిక్కి, బాలిస్టిక్కి డిఫరెన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం మార్కెట్లోకి రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మరియు తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అండ్ కోర్ ఇష్యూస్ మరియు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే చూడండి, మనము మే నెల పూర్వీ పబ్లికేషన్ నుంచి విడుదల చేసిన మే నెల మ్యాగజైన్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో మనము ఇప్పటి వరకు ఆర్టెమిస్ ఒప్పందం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ గురించి, ఆ తర్వాత ఉన్నటువంటి అంశాల గురించి ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఏంటి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్? చూడండి, స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ మనకి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ యొక్క పరీక్షను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ పరీక్ష మనకి ఒడిస్సాలోని చాందీపూర్, ఈ పరీక్ష ఒడిస్సాలోని చాందీపూర్లో విజయవంతంగా నిర్వహించాము. ఇక్కడ మనం చూసుకుంటే స్వదేశీ సుదూర సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఐటీసీఎం ఇండిజీనియస్ టెక్నాలజీ క్రూయిజ్ మిజైల్. ఓకేనా? ఐటీసీఎం అంటే ఇండిజినియస్ టెక్నాలజీ క్రూయిజ్ మిజైల్. దీన్ని ఎవరు తయారు చేశారో? డిఆర్డిఓకి సంబంధించి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది మనకి ఇంపార్టెంట్. భారతదేశము స్వదేశీ క్రూయిజ్ క్షిపణి సుదూర మనకు క్షిపణుల గురించి మనం మాట్లాడుకున్నాం. బాలిస్టిక్ క్షిపణులు ఉంటాయి, క్రూయిజ్ క్షిపణులు ఉంటాయి. భారతదేశము స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఐటీసీఎం అది మనకు డిఆర్డిఓకు సంబంధించిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు రూపొందించారు. ఈ పరీక్షను విజయవంతంగా రూపొందించడం జరిగింది. ఈ విజయవంతంగా రూపొందించిన పరీక్ష ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి నిర్భయ్ క్షిపణి ఉంది. ఈ నిర్భయ్ క్షిపణిని పోలి ఉంది. నిర్భయ్ క్షిపణి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఏంటో చూద్దాం. చూడండి, నిర్భయ్ క్షిపణి ఈ నిర్భయ్ క్షిపణి, నిర్భయ్ అంటే భయం లేనిది. మనకి ఇక్కడ 1000 కిలోమీటర్ల పరిధితో ఉన్నటువంటి క్షిపణి నిర్భయ్ క్షిపణి.
ఇది ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగలదు. ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగలదు. అంటే మామూలుగా ఒక క్షిపణి టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి పలానా ప్లేస్ అంటే అక్కడికి వెళ్తుంది. కానీ నిర్భయ క్షిపణి ఒకే టైంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఒకేసారి మనకి ఇది ఒకవైపు బాలిస్టిక్ క్షిపణిగా మరియు క్రూయిజ్ క్షిపణిగా కూడా వ్యవహరిస్తుంది. బాలిస్టిక్ మరియు క్రూయిజ్ ఈ రెండు లక్షణాలను కలిగి ఉంది. అదేవిధంగా సైనిక, వాయు, నావికా దళాలు మనకి ఆర్మీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, నావీలో కానివ్వండి, అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. ఎట్ ది సేమ్ టైము స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి దీర్ఘ శ్రేణి సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. చాలా చాలా ఇంపార్టెంట్. నిర్భయ క్షిపణి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి సబ్సోనిక్, మనకు దుర్వ్యయంగా తక్కువ ఉండేది సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్. ఇంకా అది బ్రహ్మోస్ మనకి ఏదైతే బాలిస్టిక్ మరియు క్రూయిజ్ రెండు లక్షణాలను ఇది కలిగి ఉన్న ద్వంద్వ క్షిపణి అనేక లక్ష్యాలను సాధించగలదు ఒకేసారి. ఇక్కడ మనం చూసుకుంటే సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగలిగినటువంటి క్షిపణి సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుంచి ఉపరితలానికి. మరియు ఈ నిర్భయ క్షిపణి యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంత శాస్త్రి. నిర్భయ క్షిపణి యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు అంటే మనకి వసంత శాస్త్రి ప్రాజెక్ట్ డైరెక్టర్. చూడండి, మనకి నిర్భయ క్షిపణి పరిధి కూడా ఇంపార్టెంట్, 1000 కిలోమీటర్లు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఇది. దీనికి రూపొందించింది కూడా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది డిఆర్డిఓ వాళ్ళకి సంబంధించింది. ఇది మనకి ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉన్నటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీన్ని రూపొందించారు. తొలి పరీక్ష 2013 మార్చిలో 2013 మార్చి 12న ఒడిస్సాలోని చాందీపూర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది బాలిస్టిక్ క్షిపణి, క్రూయిజ్ క్షిపణి రెండు లక్షణాలు కలిగినటువంటి ద్వంద్వ క్షిపణి ఈ నిర్భయ క్షిపణి. ఇప్పుడు మనకి ఇండిజినియస్లీ డెవలప్మెంట్ మిజైల్ టెస్టిఫైడ్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఇదిగోండి నిర్భయ క్షిపణి గురించి మనం అనుకున్నాం కదా, ఇదిగోండి రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్లు. వీటికి సంబంధించిన స్పీడ్ 0.7 మాక్, ధ్వనివేగాన్ని మాక్తో కొలుస్తారు. ఇది సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దానికి సంబంధించి మనకు డీటెయిల్గా ఇచ్చారు. నిర్భయ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్ విచ్ ఈస్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. అంటే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది, అలా రూపొందించబడిన మొదటిది. మరియు అనేక ప్లాట్ఫామ్స్, సైనిక, వాయు, అదేవిధంగా నావీ, వీటికి సంబంధించి అనేక ప్లాట్ఫామ్స్ దీన్ని ఉపయోగించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకు పరిధి కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్. ఇది మనకి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ గురించి. తర్వాత జీపీఎస్ స్పూఫింగ్ అనే పాయింట్ ఇచ్చారు ఇక్కడ. ఏంటి జీపీఎస్ స్పూఫింగ్ అంటే జీపీఎస్ స్పూఫింగ్ మనకి ఇప్పుడు జీపీఎస్ పెట్టుకొని ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే జీపీఎస్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. అయితే మన శత్రువులు కానివ్వండి, ఎవరైనా మనల్ని హ్యాక్ చేసి తప్పుడు మార్గం చూపించడం జీపీఎస్ స్పూఫింగ్. ఇరాన్
ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశము ఇప్పుడు మనకి హమాస్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరాల నుంచి. ఇరాన్ ఇజ్రాయెల్ మీదికి ఒక క్షిపణి ప్రయోగించాలనుకుంది. అది ముందే పసిగట్టినటువంటి ఇజ్రాయెల్ GPS స్పూఫింగ్ ద్వారా అది వేరే మార్గంలో పయనించి వాళ్ళ దేశము సేఫ్గా ఉండే విధంగా టార్గెట్ ఛేదించే విధంగా కాకుండా పక్కన పడే విధంగా చేసింది GPS స్పూఫింగ్ విధానం ద్వారా. అలా చేయొచ్చు అంటే చేయొచ్చు. శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు రీసెంట్గా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి ముందు ఇరాన్ యొక్క క్షిపణి లక్ష్యంగా చేసుకునే బృందాలను గందరగోళపరిచేందుకు ఇజ్రాయెల్ ఏం వాడింది? GPS జామింగ్ అనే దాన్ని ఉపయోగించింది. ఆ సందర్భంలో మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నాం. GPS జామింగ్ మనం చూసుకుంటే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది ఇండియాకు పాకిస్తాన్కు. అప్పుడు GPS టెక్నాలజీని ఉపయోగించి మన యొక్క టార్గెట్ తప్పిపోయే విధంగా ఉండాలి అని అమెరికా GPS జామింగ్ని వాడింది. అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అప్పుడు ఆ సందర్భంలోనే మనం డిసైడ్ అయ్యి GPS మీద ఆధారపడకుండా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ అనే వ్యవస్థ భారతదేశానికి ఉండాలి అని చెప్పేసి మనకు IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే దానికి శ్రీకారం చుట్టాము. ప్రపంచవ్యాప్తంగా GPS ఉంది. నావిగేషన్ సంబంధించి నావిక్ అయితే భారతదేశ సరిహద్దు, మరియు భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది. మొత్తం 7 ఉపగ్రహాలు మనకు నావిక్ గురించి అది. ఇక్కడ మనం చూసుకుంటే GPS స్పూఫింగ్ అంటే తప్పుడు GPS సిగ్నల్ను ప్రచారం చేయడము, GPS రిసీవర్ మ్యానిపులేట్ చేయడము, అదేవిధంగా మోసగించడం, ఇవన్నీ కూడా GPS స్పూఫింగ్ ఎందుకు వస్తాయి? పరిశ్రమలు, ప్రభుత్వాలు మరియు వ్యక్తులకు అందరికీ ఇది ప్రమాదం. కొన్ని సందర్భాల్లో పరిశ్రమలకి, ప్రభుత్వాలకి మరియు వ్యక్తులకి ఇది ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది మనకు GPS స్పూఫింగ్ గురించి. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, GPS జామింగ్ మరియు స్పూఫింగ్ అంటే ఏమిటి? సాధారణంగా చెప్పాలంటే ప్రత్యర్థులు 2 మార్గాలలో ఒక దానిలో GPS నుండి పొందిన స్థానం, నావిగేషన్ మరియు సమయ పరిష్కారాలను అంతరాయం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. స్పూఫింగ్ GPS రిసీవర్ తప్పుడు స్థానాన్ని లెక్కించేలా చేయడం. జామింగ్ స్థానికంగా GPS ఉపగ్రహ సంకేతాలను అధికం చేయడం వల్ల రిసీవర్ ఇకపై పనిచేయదు. ఎవరైతే తప్పుడు మార్గంలో వారిని మోసపుచ్చాలన్న ఉద్దేశంతో GPS జామింగ్ స్పూఫింగ్ని వాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది చూడండి ఒకసారి. GPS జామింగ్ని వాడడం ద్వారా యాక్చువల్గా ఇది ఒక ప్రాంతం అనుకుందాం. ఆ ప్రాంతంలో ఇక్కడ స్పూఫర్ పెట్టారనుకుందాం. స్పూఫర్ అనేది పెట్టినప్పుడు ఈ లక్ష్యం నుంచి వాస్తవంగా ఈ లక్ష్యానికి వెళ్ళాలి. వాస్తవంగా ఇది టార్గెట్. ఇక్కడ నుంచి ఈ ప్రాంతానికి ఒక టార్గెట్ ఉంది, ఒక ప్రయాణం కానివ్వండి, లేకపోతే ఆ ప్రాంతంలో ఒక క్షిపణి అనుకుందాం. అయితే ఈ స్పూఫర్ను వాడబట్టి లక్ష్యాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈ ప్రదేశంలో పడినటువంటి క్షిపణి ఇదిగోండి స్పూఫ్డ్ డెస్టినేషన్ ఈ ప్రాంతానికి వెళ్తుంది. ఓకే, ఇదే ఇజ్రాయెల్ చేసింది ఇరాన్ విషయంలో. ఇది మనకు GPS స్పూఫింగ్ గురించి. తర్వాత స్లీపింగ్ జెయింట్. మనకు స్లీపింగ్ జెయింట్ బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉంది. స్లీపింగ్ జెయింట్ బ్లాక్ హోల్. స్లీపింగ్ జెయింట్ బ్లాక్ హోల్ ఏంటి? స్లీపింగ్ జెయింట్ బ్లాక్ హోల్ అంటే పాలపుంత గెలాక్సీ, మనకు పాలపుంత గెలాక్సీ ఉంది కదా, అందులో అత్యంత భారీ నక్షత్ర బ్లాక్ హోల్ అనే దాన్ని కనుక్కున్నారు. దీనికి గయా BH3 అని పేరు పెట్టారు. గయా BH3. ఈ బ్లాక్ హోల్ ఏదైతే ఉందో సూర్యుని ద్రవ్యరాశితో పోల్చుకుంటే దాదాపు 33 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉంది. మనకి గయా
అంతరిక్ష టెలిస్కోప్ నుండి దీన్ని పరిశీలించడం జరిగింది. ఈ బ్లాక్ హోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించి దీనికి పెట్టినటువంటి పేరు స్లీపింగ్ జైంట్ బ్లాక్ హోల్. ఇదిగోండి, ఇది మనకు గయా BH3 33 సోలార్ మాసెస్, సూర్యుడి కన్నా దాదాపు 33 రెట్లు ఎక్కువగా ద్రవ్యరాశి కలిగినటువంటిది. తర్వాత చూడండి, ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది అంటే ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ. ఇప్పుడు అంతరిక్ష రంగంలో అనేక దేశాలు ఉపగ్రహాలు, రాకెట్లు ఇన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. ఇదే మోతాదులో శిథిలాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంతరిక్షంలో పెరుగుతున్న సహజ మరియు మానవ జనిత శిథిలాలు తగ్గించాలి. సహజ మరియు మానవ జనిత శిథిలాలు తగ్గించాలన్న ఉద్దేశంతో 1993లో 1993 అక్టోబర్ 25న IADC ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ అనేది స్థాపించబడింది. మనకి ఇక్కడ చూసుకుంటే అంతరిక్ష వ్యర్థాల మీద మెయిన్ మనకు అది సహజ వ్యర్థాలు కానివ్వండి, మానవజనిత వ్యర్థాలు కానివ్వండి, సహజ మానవజనిత వ్యర్థాల మీద అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సాంకేతిక ఆధారంగా గుర్తింపు పొందినదే IADC. మనకి ఇక్కడ చూసుకుంటే 2030 నాటికి భారతదేశంలో ఒక లక్ష్యం పెట్టుకుంది. 2030 నాటికి అంతరిక్ష శిథిలాలను తగ్గిస్తాము, అంతరిక్షం కూడా మేము బాధ్యత కలిగి ఉన్నాము, అంతరిక్ష శిథిలాలను తగ్గించి అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తాము అని IADCకి సంబంధించిన అంశంలో ఇస్రో ప్రకటించడం జరిగింది. ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ, అంతరిక్ష శిథిలాలు తగ్గించడం కోసం వచ్చిందే ఈ ప్రోగ్రామ్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అంటే ఒకసారి చూడండి. తర్వాత అంతరిక్ష వాతావరణము అనేది ఏ అంశం గురించి తెలియజేస్తుంది? మనకు ఏ విధంగా భూమి మీద వాతావరణం ఎంత ఇంపార్టెంటో అంతరిక్షంలో కూడా వాతావరణం చాలా చాలా ఇంపార్టెంట్. అంతరిక్ష వాతావరణం కనుక ఇబ్బందికి గురవుతే దాని వలన భూమి మీద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి, భూమి మీద ఉండే పర్యావరణ వ్యవస్థ కానివ్వండి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ అంతరిక్ష వాతావరణము అనేది అంతరిక్షంలోని పర్యావరణ పరిస్థితులు, ముఖ్యంగా సూర్యుని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ కేస్ సౌర తుఫానులు వచ్చాయి, ఎక్కువగా ఉపగ్రహ జ్వాలలు వచ్చాయి, అలాంటి సందర్భంలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంతరిక్ష పర్యావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ అంతరిక్ష పర్యావరణ పరిస్థితులు అనేది సూచిస్తుంది. మనం చూసుకుంటే సాంకేతిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాల మీద ప్రభావాలను ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఎందుకు ఈ విషయం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇటీవల స్పేస్ ఎక్స్ 49 ఉపగ్రహాలు ప్రయోగిస్తే 38 ఉపగ్రహాలు అంతరిక్ష వాతావరణం ద్వారా ఎఫెక్ట్ అయ్యి నష్టపోవడం జరిగింది. భూ అయస్కాంత తుఫాన్లు వచ్చి, అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఉపగ్రహ కార్యకలాపాలు ఏమైనా చేస్తే ఆ ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలగడం, రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలగడం, పవర్ గ్రిడ్లకు అంతరాయం కలగడం, ముఖ్యంగా వ్యోమగాములు. ఇప్పుడు మనకు సునీత విలియమ్స్ గారు వీళ్ళు వెళ్ళారు, ఇంకా అంతరిక్షంలో ఇరుక్కుపోయారు, ఇంకా రాలేదు. ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా తరచుగా జరగడం, ఇవన్నీ అంతరిక్ష వాతావరణం తెలియజేస్తాయి. అంటే ఎంత అంతరిక్ష వాతావరణం మంచిగా ఉంటే, అంతరిక్షంలో శిథిలాలు లేకుండా ఉంటే, సౌర తుఫానులు, సూర్యుని యొక్క బాహ్య ప్రభావాలు ఎక్కువగా లేనప్పుడు మాత్రమే అంతరిక్షం మీద పరిశోధన చేయడానికి అంత ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓకే, మనకు అంతరిక్ష వాతావరణం అంటే అది. నెక్స్ట్ చూడండి, శాటిలైట్ కాల్స్ అంటే ఏంటి? శాటిలైట్ కాల్స్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు ఫోన్స్ చేసుకుంటున్నాం, ఫోన్ కాల్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఒక శాటిలైట్స్ ద్వారా టవర్ ఉంటుంది,
టవర్ ఉన్నప్పుడు మనం ఫోన్స్ మాట్లాడుకుంటున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో టవర్ ఉండట్లేదు, సిగ్నల్స్ లేవు. ముఖ్యంగా విపత్తులు వచ్చినప్పుడు, పర్యావరణ ప్రభావం గురైనప్పుడు, వరదలు లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు సిగ్నల్స్ ఉండవు. ఆ సిగ్నల్స్ కూడా లేకుండా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించి, ఆ ఉపగ్రహం ద్వారా టవర్ లేకపోయినా కూడా శాటిలైట్ కాల్స్ చేసుకోవడానికి కృషి చేసినటువంటి దేశము చైనా. చైనా శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఉపగ్రహాన్ని ప్రయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహాన్ని తయారు చేశారు. మొబైల్ టవర్లను దాటవేసి నేరుగా కాల్లు చేయడం కోసం, నేరుగా ఫోన్ చేసుకోవచ్చు, మొబైల్ టవర్స్తో పని లేదు. ప్రకృతి వైపరీత్యాలు లాంటి అత్యవసర పరిస్థితుల్లో మనకు కమ్యూనికేషన్ అనేది పెద్ద సమస్య అవుతుంది. అలాంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. టియామ్ టాంగ్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ పేరు టియామ్ టాంగ్ ప్రాజెక్ట్. టియామ్ టాంగ్ ప్రాజెక్ట్లో భాగంగా శాటిలైట్ కాల్స్ సంబంధించిన ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం చైనా. ప్రపంచంలో మొట్టమొదటిది హువాయ్, ఫస్ట్ మనకి ఫోన్ కంపెనీ హువాయ్ అనేది ఇందులో మొదటి ఉపగ్రహ అనుకూల స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఓకే, ఇది మనకి శాటిలైట్ కాల్స్. నెక్స్ట్ ఏంటంటే డాక్సింగ్. ఏంటి డాక్సింగ్ అంటే ఏంటి? డాక్సింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ సమాచారం, మనకు ఏదైనా ప్రైవేట్ సమాచారం ఉంటే అది ఆన్లైన్లో బహిర్గతంగా పరిచే చర్య డాక్సింగ్. అంటే మనం చూసుకుంటే భౌతిక, డిజిటల్, భావోద్వేగ హానితో సహా గణనీయమైన నష్టాలను కలిగించే ప్రక్రియ డాక్సింగ్. అంటే మన ఫోన్ నెంబర్ కానివ్వండి, మన చిరునామా కానివ్వండి, ఎక్కడైనా ఇచ్చినప్పుడు మనకు షాపింగ్ మాల్కి వెళ్తాము, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నెంబర్ తీసుకుంటూ ఉంటారు. ఆ నెంబర్ తీసుకొని వివిధ రకాల కాల్స్ రావడం, మనకు డేటా చోరీ చేసే విధంగా ప్రయత్నించడం, మన డేటాను తీసుకొని మనల్ని బెదిరించడం, ఇవన్నీ కూడా డాక్సింగ్ పరిధి కిందకి వస్తాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ సమాచారాన్ని ఆన్లైన్లో బహిరంగంగా బహిర్గతం చేసే చర్యే డాక్సింగ్ చర్య. ఓకే, నెక్స్ట్ కిరాయి స్పైవేర్. ఇక్కడ మనం చూసుకుంటే స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. స్టార్ట్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామే ఈ స్టార్ట్ ప్రోగ్రామ్. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన, ఆసక్తిని తీసుకుని రావడం కోసం వచ్చిందే ఈ స్టార్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూడండి ఒకసారి, కిరాయి స్పైవేర్ అనేది యాపిల్ కంపెనీ. మనకు స్మార్ట్ ఫోన్లలో యాపిల్ అనేది మనకు ఎంతో సేఫ్ అనుకుంటాము ప్రొటెక్షన్ పరంగా. అయితే యాపిల్ కంపెనీ భారతదేశంతో పాటు దాదాపు 91 ఇతర దేశాల్లో ఐఫోన్ వినియోగదారులకి ఒక బెదిరింపు నోటిఫికేషన్ పంపింది. అంటే మీరు జాగ్రత్త పడండి, ఎక్కువగా ఈమెయిల్స్ ద్వారా అనవసరమైన వ్యక్తుల నుంచి, అనవసరమైన సంస్థల నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్లు కనుక మీరు క్లిక్ చేస్తే, ఇప్పుడు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. మనకి మీరు లక్కీ డ్రాలో గెలుపొందారు, ఒక 2000 కొడితే 2000 మీరు పంపిస్తే పలానా నెంబర్కి మీకు 20,000 వస్తాయి, 50,000 వస్తాయి అని చెప్పడము. ఫస్ట్ 2000 నుంచి ఒక 20,000 వరకు, 30,000 వరకు పొందుకొని 5 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తామని చెప్పడము. అలా సైబర్ అటాక్స్ అనేవి పెరిగిపోతున్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో, ఈ డిజిటల్ యుగంలో సైబర్ అటాక్స్ కూడా ఆ విధంగానే పెరిగిపోతున్నాయి. ఈ కిరాయి స్పైవేర్ అనేది యాపిల్ కంపెనీ భారతదేశం మరియు 91 ఇతర దేశాల్లో ఐఫోన్ వినియోగదారులకు బెదిరింపు నోటిఫికేషన్లను జారీ చేసింది. అందులోనే మెర్సినరీ స్పైవేర్, మనకు మెర్సినరీ స్పైవేర్ అనేది కూడా ఇందులో ఒకటి భాగం. మెర్సినరీ స్పైవేర్ ఏంటి? మెర్సినరీ స్పైవేర్ ఇది ఒక నిఘా స్పైవేర్. ఒక దేశం కానివ్వండి, ఒక వ్యక్తికి సంబంధించిన నిఘాను పెట్టడానికి మెర్సినరీ స్పైవేర్ అనే దాన్ని వాడతారు. ప్రభుత్వాలు కానివ్వండి, ఇతర సంస్థలకు ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేసి స్పైవేర్ని విక్రయిస్తాయి. ఆ స్పైవేర్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా ముందుకెళ్తుంది అని శత్రు దేశాలకు, శత్రువులకు ఇచ్చి గూఢాచౌర్యం,
గూఢాచౌర్యం చేసేదే ఈ మెర్సినరీ స్పైవేర్. మనకు ఎగ్జాంపుల్ పెగాసస్ స్పైవేర్ అనేది వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ పెగాసస్ అనేది ఒక స్పైవేర్. ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఇజ్రాయెల్ దేశం సంబంధించింది. ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది అభివృద్ధి చేసింది. దీనివల్ల ఎంతోమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం బయటికి రావడం, పెద్ద ఇష్యూ కావడం మనకు తెలిసిన విషయమే. వివిధ నిఘా కుంభకోణాల్లో ఇది చిక్కుకుంది. పెగాసస్ స్పైవేర్ ఇజ్రాయెల్కి సంబంధించింది. మెర్సినరీ స్పైవేర్ అనేది ఒక గూఢాచౌర్య ప్రయోజనాల కోసం తీసుకొచ్చినదే ఈ మెర్సినరీ స్పైవేర్. ఓకే, కిరాయి స్పైవేర్. ఇవి ఈరోజు వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఎవరైతే మనకు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.